నగరంలోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద మంగళవారం నాడు సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి ఆధ్వర్యంలో తీవ్ర నిరసన తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ నటీనటులు కళాకారుల పట్ల వివక్ష చూపుతున్నారని వారు ఆరోపించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలంగాణ సినీ కళాకారులు ఫోటోలు లేకపోవడం ఈ నిరసనకు ప్రధాన కారణం. ముఖ్యంగా సి నారాయణ రెడ్డి ఫోటో ఎందుకు లేదని, పైడి జయరాజ్ ఫోటోను చిన్నదిగా చేసి హీరోయిన్ ఫోటో కింద పెట్టడం అవమానకరమని నిరసనకారులు ప్రశ్నించారు. నిరసన సమయంలో తెలంగాణ కార్యకర్తలు ఆంధ్ర గో బ్యాక్, జై తెలంగాణ వంటి నినాదాలు చేశారు. ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు. ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు, పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇది. పైడి జయరాజుకు అందరికంటే ముందు ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు చేయరు? ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు? చిన్న చిన్నగా చూడండి. పైడి జయరాజు చిన్నది, ఈ దొంగలు పెద్దరాయ లాంఛనాలు దొంగలు ఆయన పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి, దాశరథి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణ రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు. తెలంగాణ వాళ్ళు అంటరాడడం లేదు. తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్వకాశ భూమి. ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్వకాశ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం. మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకని తెలంగాణ వాళ్ళంతా లేవాలి. మళ్ళా తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి. ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ ఆడాలి. తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు మీరు? దుడుకొబరే సినిమా ఎందుకు చేయరు? మీరు చాకలేరమ్మ సినిమా ఎందుకు తీయరు? గంటకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఊడల మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది గోడలు తీశారు కదా బ్రిటిష్ వారు. ఆ సినిమా ఎందుకు తీయరు? తెలుసా మీకు? పాడుమొక్కలు చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేనోళ్ళే ఉంటారు. వాగుబోతులు, వదులుబోతులు, తిరుగుబోతులు. ఈ దొంగలంతా తీర్చుకున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ రావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చిదాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఊడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాణం ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర. పురాణం రామరెడ్డి గురించి